అందరికీ నమస్కారం. ఈ ఈ మధ్య కాలంలో కొన్ని స్కూల్స్‌లో టీచర్స్ చేసేటువంటి విపరీతమైనటువంటి టీచర్ చేసేటువంటి పనులు కొంతవరకి విస్తు కల్పిస్తున్నాయి మనకి. అంటే ఆశ్చర్యము ఆహ్, కొంతవరకి అసలు ఎటు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోలేకపోతున్నాం. ఈ మధ్య వైజాగ్‌లో ఒక టీచరు జస్ట్ ఇట్లా స్లాపింగ్ చెంప మీద కొట్టే టైంలో ఆ అబ్బాయి కంప్లీట్ షాక్ గురైపోయి ఆహ్, ఆల్‌మోస్ట్ హార్ట్ అటాక్ వచ్చినట్టుగా ఉంది. సో, అది అలా చేయకూడదు. ఆ మేడం అలా చేయకూడదు. ఎస్పెషల్లీ ఆహ్, ఆ ఏజ్‌లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ అప్ టు ఫిఫ్త్ క్లాస్ పిల్లల మనస్తత్వం సున్నితంగా ఉంటుంది. ఈవెన్ ఫిఫ్త్, సిక్స్త్ నుండి 10థ్ వరకు కూడా ఎక్కడా కూడా కార్పొరల్ పనిష్మెంట్ అంటే కొట్టేటువంటి అధికారం లేదు. ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు 1970, 80, 90 ఈవెన్ 2000 వరకు కొంతవరకి కార్పొరల్ పనిష్మెంట్ అనేది ఉండేది. కట్టెతో గాని, చేత్తో గాని కొట్టేది అట్లా ఉండేది. అది అప్పుడు పేరెంట్స్ సపోర్ట్ చేశారు. స్టూడెంట్స్ యాక్సెప్ట్ చేశారు. ఓకే. ఈవెన్ మేనేజ్‌మెంట్ ఈస్ ఆల్సో యాక్సెప్టెడ్. గవర్నమెంట్ ఈస్ బట్ ఇప్పుడంతా పరిస్థితి మారిపోయింది. హ్యూమన్ రైట్స్, చైల్డ్ రైట్స్ అంటే ఇండియా ఈస్ నాట్ అలోన్. ఇండియా ఇప్పుడు మారుతున్నటువంటి గ్లోబలైజేషన్‌లో మనము ఒక కంట్రీగా, ఒక నేషన్‌గా అభివృద్ధి చెందాలి. మనకు అభివృద్ధి ఫలాలు రావాలి. అన్ని కంట్రీస్‌కెళ్ళి మనం మంచి రిలేషన్స్ ఉండాలంటే వి హావ్ టు ఫాలో సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇండియా సావరెనిటీ ఉంది. అన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైట్స్, హ్యూమన్ రైట్స్ అండ్ చైల్డ్ రైట్స్ వి హావ్ టు ఫాలో యుఎన్ఓ నార్మ్స్ అండ్ గైడ్‌లైన్స్. సో, దాని ప్రకారంగా ఏ టీచర్ కూడా కొట్టడానికి వీల్లేదు. ఏ టీచరు, ఏ సార్ గాని, మేడం గాని, ఎవరు గాని పిల్లల్ని కొట్టడానికి వీల్లేదు. ఒకవేళ కొట్టినట్లయితే అది ఈ రకంగా అంటే ఆహ్, పెద్ద సెన్సేషన్ అవుతుంది. తర్వాత వారి ప్రవర్తన ఆహ్, నియమావళి కింద అంటే మంచి ప్రవర్తన లేని కిందకొస్తది. క్యారెక్టర్ బాగాలేదన్నట్టుగా వస్తుంది. ప్రొఫెషనల్‌గా రిమార్క్ ఉంటుంది. సో, ఇవన్నీ ఉంటాయి. దీంతో పాటు నేను ఒకసారి ఒక 20 రోజుల కిందట వారణాసిలో ఒక న్యూస్ చూసాను. ఆ న్యూస్ పేపర్‌లో వి గెట్ ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ న్యూస్ పేపర్. దాంట్లో చూసాను. ఒక అబ్బాయి ఆహ్, చిన్న అబ్బాయే. ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్ క్లాస్. మూత్రంకి అంటే టాయిలెట్ కోసం అడిగినాడంట మేడంని. 2, 3 సార్లు అడిగినా కూడా పంపియలేదు. లాస్ట్‌కి ఏం చేసాడు క్లాస్‌లోనే టాయిలెట్ చేశాడు. చేస్తే అంటే అది కరెక్షన్ అంటే మేడందే తప్పుందక్కడ. సో, అది కరెక్షన్ చేయాల్సిన పోయి ఆయనని తీసుకెళ్ళి అంటే ఆయమ్మకి అప్పజెప్పి అటువంటి పని చేయాల్సినటువంటి ఆమె లాస్ట్‌కి ఏం చేసిందంటే ఏదో మేబీ ట్యూషన్ ఆర్ క్లాస్ రూమ్ స్కూల్ ఎగ్జాక్ట్‌లీ ఐ డోంట్ నో ఆహ్, ఏదో చాకును మంట మీద కాల్చి ఆ పిల్లవాడికి పెట్టేసింది. ఆ తొడల దగ్గర అక్కడ టైస్ దగ్గర పెట్టేసినాడు. వాడ్ సో పీపుల్ ఆహ్, ఎంత ఎంత జుగుప్సాకరమైనటువంటి విషయం చూడండి. ఎంత హృదయ విదారకమైన ఘటన. అంటే ఆ పసిపిల్లల మనసు ఎట్లా ఉంటది? వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు? ఏంటిది? ఒకవేళ హోంవర్క్ చేయకపోవడానికి కారణం ఏంటిది? ఆ పిల్లలు అందరూ చెప్పలేరు. అప్పుడప్పుడే స్కూల్‌కి వచ్చేటువంటి వయస్సు అది. సో, అటువంటియన్నీ అబ్జర్వ్ చేయాలి అంటే మనకి టీచర్ ఎడ్యుకేషన్ అనేది టైట్‌గా ఉండాలి. క్వాలిటీగా ఉండాలి. అండ్ ఐ కెనాట్ సే టైట్, క్వాలిటీ. సో, మరెక్కడ పోతుంది ఇదంతా ఈ రీజన్ అంతా టీచర్స్ ఇట్లా మారడానికి టీచర్ స్టూడెంట్ రిలేషన్ సరిగ్గా లేకపోవడానికి, టీచర్ ప్రవర్తన కరెక్ట్‌గా లేకపోవడానికి, టీచర్ పిల్లల్ని కరెక్ట్‌గా అర్థం చేసుకొని పాఠం చెప్పలేకపోవడానికి, ఈ పాఠం బదులుగా ఇటువంటి ఆహ్, అనవసరమైనటువంటి విషయాల లోపల వాళ్ళు హైలైట్ కావడానికి కారణం ఏంటంటే టీచర్ ఎడ్యుకేషన్ అనేది కరెక్ట్‌గా లేదు. దేశంలో దాదాపు మనకొక 8600 వరకు బీఎడ్ కాలేజెస్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా. అందులో ప్రైవేట్ డామినేషన్ 90% వరకు అవే ఉంటాయి. 95% వరకు ప్రైవేట్ కాలేజెసే ఉంటాయి. తర్వాత డీఎల్‌ఈడీ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేటువంటివి అవి కూడా ఒక 2300 దాకా రఫ్‌గా. వీటితో పాటు ఒక 1000 వరకు ఎంఎడ్ కాలేజెస్ ఉన్నాయి. సో, ఎంఎడ్ కాలేజీ గురించి పెద్ద అవసరం లేదు. అది బీఎడ్ అయిపోయిన తర్వాత చేస్తారు. అట్లాగే ఈ కంప్లీట్ దేశవ్యాప్తంగా కూడా ఈ బీఎడ్ కాలేజీల యొక్క నంబర్ మష్రూమింగ్ అయిపోయింది. పుట్టగొడుగులాగా వెలిసిపోయినాయి. దానిలో అందరూ కూడా ఈ బీఎడ్ కోర్స్‌లో జాయిన్ అవుతున్నారు. కానీ క్లాసులు వినడం లేదు. అంటే అది అది బీఎడ్ కూడా 2 ఇయర్స్ చేశారు. గవర్నమెంట్
కమిటీస్ రికమెండేషన్ ప్రకారం. మా టైంలో బీఎడ్ మేము జస్ట్ 9 మంత్స్ 10 మంత్సే చేశాము. సేమ్ సేమ్ ఒక బేబీ కడుపులో తల్లి గర్భం లోపల 9 నెలలు 10 నెలల వరకు ఉంటుందో మేము అట్లాగే 9 మంత్స్ చేసాము. 9-10 మంత్స్ బీఎడ్ చేశాము. దట్ టు మార్నింగ్ 9 టు ఈవినింగ్ 5 అట్లా. ఆ ఈవినింగ్ 5 అయిపోయిన తర్వాత కూడా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చార్ట్స్ అట్లా ప్రిపేర్ చేసుకునేది. నేనైతే సెయింట్ పీటర్ కాలేజ్ హన్మకొండలో చేశాను. హుజురాబాద్ దగ్గర మా ఊరు. సో రాంపూర్ నుండి హుజురాబాద్ సైకిల్ మీద వచ్చి సైకిల్ హుజురాబాద్ బస్ స్టాండ్‌లో పెట్టి అక్కడ బస్ క్యాచ్ చేసుకొని కేయూ క్రాస్ రోడ్ హన్మకొండలో దిగేసి మళ్ళీ అక్కడ నుండి సెయింట్ పీటర్ కాలేజ్ ఒక కిలోమీటర్ వరకు అక్కడ మళ్ళీ వాకింగ్ చేసుకుంటూ వెళ్ళారు. సో మా జర్నీకి అది ఆల్మోస్ట్ 3-4 గంటలు పోయేది. పోయి మళ్ళీ క్లాసెస్ అన్ని అటెండ్ అయ్యి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మైక్రో టీచింగ్ అని టీచింగ్ ప్రాక్టీస్ అని రకరకాలుగా ఉంటుంది. కంప్లీట్ 9-10 మంత్స్ కంప్లీట్లీ ఆక్యుపైడ్. ఆ రోజుల్లో సోషల్ మీడియా అవి ఏమి లేవు. ఒకవేళ ఉన్నా కూడా మేము చూడకపోతే అంత టీవీ తప్ప ఏం లేదు. అప్పుడు ఆ టీవీ చూసినా కూడా టైం ఉండేది కాదు. అంత స్ట్రిక్ట్‌గా ఉండేది. మరి ఆ రకంగా మేము స్ట్రిక్ట్‌గా నేర్చుకున్నాము. క్లాసెస్ కూడా స్ట్రిక్ట్‌గా ఉండేది. దేర్ ఈస్ నో క్వెషన్ ఆఫ్ ఆబ్సెంటిజం. ఆబ్సెంటిజం ఉంటే వాళ్ళు హాల్ టికెట్ ఇచ్చేవారు కాదు. ఒక డబ్బు పే చేసి ఎగ్జామ్స్ రాసేటోడు. కరెంట్ కల్చర్ చెప్తున్నాను. కరెంట్ కల్చర్‌కి కంప్లీట్ ఆపోజిట్. నువ్వు బీఈడీ జాయిన్ అయ్యావంటే కంపల్సరీగా ఎగ్జామ్ కంప్లీట్‌గా రోజు అటెండ్ కావాల్సిందే. ఎగ్జామ్ రాయాల్సిందే. దేర్ ఈస్ నో క్వెషన్ ఆఫ్ పేయింగ్ మనీ ఫర్ ఆబ్సెంటిజం. అట్లా ఉంది కాబట్టి ఆ రోజుల్లో చదువుకున్న వాళ్ళందరూ అటో ఇటో కంప్లీట్‌గా టీచర్ జాబ్ చేయడం గానీ, ఈవెన్ ప్రైవేట్ స్కూళ్ళలో అయినా కూడా మంచి సాలరీ తోటి దే ఆర్ డూయింగ్ సమ్ జాబ్. తర్వాత ఈవెన్ లాస్ట్ మొన్న పడినటువంటి గురుకుల స్కూల్స్ ఉన్నాయి అంతకుముందు. సో అట్లా చదువుకున్న వాళ్ళలోనే చాలా మంది అబ్జర్వ్ అయిపోయారు. లాస్ట్ కంటే కొంతమంది మిగులుతారు. 5%, 10% మంది క్లాస్‌లో 20% మంది మిగిలితే వాళ్ళందరూ కూడా దాదాపు గురుకుల స్కూల్‌లో సెట్ అయిపోయారు. ఒకవేళ ఎవరికి గవర్నమెంట్ జాబ్ రాకుండా కొందరున్నట్టయితే వాళ్ళందరూ ప్రైవేట్‌లో సెట్ అయిపోయారు. దే ఆర్ లీడింగ్ హ్యాపీ లైఫ్. ఎందుకంటే స్కిల్స్ నేర్చుకున్నారు. ఆ స్కిల్స్ ఉన్నప్పుడు యూ కెన్ టీచ్ ఎనీవేర్, ఎనీ స్కూల్. ఓకే. సాలరీ ఎలా ఉంది ప్రైవేట్ స్కూల్‌లో దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. బట్ పీపుల్ విల్ ట్రై టు చేంజ్ one school to another school based on the salary. That is individual level. If I feel comfortable working in Huzurabad school, I can work. If I'm not feeling well, I want to upgrade myself. I want to see myself as a professional development. Then I can go for Karimnagar, Warangal, or Hyderabad. That is my wish. బట్ దట్ ఆ స్కిల్స్ మీరు ఏవైతే నేర్చుకున్నారో అవి ఖచ్చితంగా ఈ స్కూల్స్ మారడానికి, ప్రమోషన్ రావడానికి హెల్ప్ అవుతాయి. మరి ఈ రోజుల్లో పరిస్థితులు అయిపోయింది. కంప్లీట్‌గా ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ వాళ్ళు కూడా చెప్పారు. బీఈడీ సిట్యుయేషన్ కంప్లీట్‌గా వాళ్ళు ఒక కాలేజ్‌కి వెళ్ళిపోయి చూసారు. అక్కడ ఎవరు లేరు. కేవలం టీచర్స్ ఉంటారు. ఆ టీచర్స్‌లో ఉన్న వాళ్ళలో కూడా కొంతమంది ఆన్ ద నేమ్స్ డాక్యుమెంట్స్ లోపల మాత్రమే కొంతమంది టీచర్స్ ఉంటారు. రెగ్యులర్‌గా వచ్చే వాళ్ళు ఒక 3-4 ఉంటారు. వాళ్ళ పనంతా రికార్డ్స్ కరెక్ట్ చేయడం. పిల్లలు ఓన్లీ ఆ ఎగ్జామ్ టైంలోనో, ఆ రికార్డ్ సబ్మిషన్ టైంలోనే వస్తారు. సో దానికి ఈ డబ్బులు పే చేస్తారు. ఇంత డబ్బులు అని ప్యాకేజ్ ఉంటుంది. సో ఇదంతా కూడా అంటే ఈ ఒకటి అంటే ఫస్ట్‌ది 2 సంవత్సరాలు కావడం ఒక మేజర్ డ్రాబ్యాక్ కావచ్చు కోర్స్‌ది. ఎందుకంటే అప్పటికే డిగ్రీ క్లియర్ చేసున్నారు. ఒకవేళ కొంతమంది పీజీ కూడా చేసుంటారు. అంటే అప్పటికే 5 ఇయర్స్ అయిపోయింది. మళ్ళీ 2 ఇయర్స్ అంటే 7 ఇయర్స్. అంటే ఆల్మోస్ట్ ఒక స్కూల్ ఎడ్యుకేషన్ లాగా అయిపోతుంది. సో అందుకని ఆ 2 ఇయర్స్ కాబట్టి ఒక డ్రాబ్యాక్ కావచ్చు. బట్ 2 ఇయర్స్ అయినా డ్రాబ్యాక్ అయినా కూడా మిమ్మల్ని ఎవరు బలవంతం చేస్తలేరు కదా! నువ్వు బీఈడీ చెయ్యి బాబు అని. నీకు ఇంట్రెస్ట్ ఉండి ఆ 2 ఇయర్స్ అని కూడా తెలుసు నీకు. సో ఇక్కడ మనకు ఎథిక్స్ వస్తది. ఎథికల్ వాల్యూస్ విల్ బి కమింగ్ హియర్. అది బీఎడ్ 2 ఇయర్స్ అని తెలుసు. అక్కడ 2 ఇయర్స్ ఖచ్చితంగా చదువుకోవాలని తెలుసు. చదువుకుంటే మనకు స్కిల్స్ వస్తాయని తెలుసు. దిస్ ఈస్ వాట్ కంప్లీట్ సిస్టమ్ కొలాప్స్. కాలేజెస్ కూడా అట్లాగే ఉన్నాయి. వాళ్ళకెంత డబ్బులొస్తే మేనేజ్‌మెంట్ వాళ్ళకెంత డబ్బులొస్తే అంత మంచిది. ఎంతమంది పిల్లలు రాకుంటే మనం అంత అటెండెన్స్ ఫీస్ కలెక్ట్ చేయొచ్చనేది వాళ్ళ ఆపచ్చన. సో ఈ ఆపచ్చనలతోటి ఇటు మేనేజ్‌మెంట్ వాళ్ళు కరప్ట్ అయిపోయారు. ఇటు పిల్లలు కరప్ట్ అయిపోయారు. సో ఇక్కడ మనకు మేజర్ డ్రాబ్యాక్ అన్నిటికంటే ముందు సిస్టమ్ కొలాప్స్ కావడానికి మేజర్ కారణం. సో ఇక్కడ ఆ 2 సంవత్సరాలు బీఈడీ చేస్తావు. చేసిన తర్వాత ఏం లాభం? సర్టిఫికేట్ కూడా చేతిలోకొస్తది. 60%, 70%, 80%, 90%. ఈవెన్ ఒక కరెక్షన్ మా టైం లోపల డీఎస్సీలు కూడా అట్లా పడేది కాబట్టి మేము వెళ్ళాము 9 మంత్స్ చేసాము. ఇప్పుడేందంటే డీఎస్సీలు పడేటివి ఉన్నాయా? మనకు జాబ్ వస్తదా?
ఓకే. జాబ్స్ రాకున్నా గూడా గవర్నమెంట్ సెక్టర్ లోపల జాబ్స్ తగ్గిపోతున్నాయి. అది అందరికి తెలిసిన విషయమే. ఓపెన్ సీక్రెట్. కానీ ప్రైవేట్ లోపల చేయాలంటే కూడా బీఎడ్ కావాలి గదా! ప్రైవేట్ లోపల చేయాలనుంటే మంచిగా చేయాలి. నేర్చుకోవాలి. స్కిల్స్ నేర్చుకోవాలి. టీచింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఆ టీచింగ్ స్కిల్స్ నేర్చుకోకుండా కేవలం సర్టిఫికేట్ వచ్చినంత మాత్రాన మీరు ప్రైవేట్ స్కూల్‌లో చెప్పాలన్నా గూడా, ఈవెన్ గవర్నమెంట్ స్కూల్‌లో వచ్చేటువంటి ఈ టీచర్ రిక్రూట్‌మెంట్‌కి ఏదైనా అప్లై చేయాలన్నా గూడా, అందులో జాబ్ కొట్టాలంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో, కాబట్టి ఇటువంటి కొన్నిటి విషయాలు ఆహ్, ఆహ్, గవర్నమెంట్ కూడా క్లియర్‌గా అర్థం చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఎన్‌ఈపీ 2020 వాళ్ళు కొత్త ప్యాటర్న్‌ని రికమెండ్ చేశారు టీచర్ ఎడ్యుకేషన్ లోపల. సో, అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థాంక్ యూ.